హలో అండి, చూస్తున్నారు కదా. నేనైతే ఒక 1 మంత్ బ్యాక్ సీడ్స్ అయితే అన్నీ వేసాను అనమాట. కొంచెం కొంచెంగా చూస్తున్నారు కదా. పాలకూర ఎంత బాగా వచ్చిందో. మన ఇంట్లో పెంచుకుంటే మంచిగా ఉంటుంది. సో లీఫీ వెజిటేబుల్స్తో కొంచెం కొంచెంగా స్టార్ట్ చేశాను. మీరు కూడా వీలైతే స్టార్ట్ చేయండి. మంచి ఫుడ్ అయితే తినొచ్చు. ఇదైతే గోంగూర అనమాట. చాలా సీడ్స్ పెట్టాను, కానీ కొద్దిగా వచ్చి అన్ని దేశీ వెరైటీస్ అయితే పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా. ఇది రెడ్ తోటకూర అండ్ మామూలుగా తోటకూర అనమాట. ఇవన్నీ ఎలా ఎదిగాయి అనమాట. కొంచెం సీడ్స్ గురించి అని చెప్పి ఉంచేసాను. సీడ్స్ మనమే ప్రొక్యూర్ చేసుకుంటే నెక్స్ట్ నుంచి వాటంతటా అవే మనకి ఉంటాయని చెప్పని ఈ మొక్కలు అయితే ఇలా వదిలేసాను అనమాట. ఇది స్వీట్ పొటాటో దుంప పెట్టాను. దీని ఆకులు అయితే చూసారు కదా ఎలా వచ్చాయో. ఇప్పుడు క్లైమేట్ కొంచెం మారింది, సో అందుకే కొంచెం తాజాగా అంతా కనిపిస్తుంది. ఇది మీరు మునగ డైరెక్ట్గా సీడ్ లేకపోతే కొమ్మ అయినా సరే పెట్టుకోవచ్చు. నేనైతే కొమ్మలు అయితే వేసాను. చూస్తున్నారు కదా. ఇది అంటే ఇవన్నీ కొంచెం సీడ్స్ కొన్ని కొమ్మలు కలిపి వేసాను అనమాట. ఇలా ఉన్నాయి. ఇవన్నీ వస్తాయి హ్యాపీగా. చూస్తున్నారు కదా వస్తున్నాయి. క్లైమేట్ కండిషన్స్ బాగుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక చూస్తున్నారు కదా చిగురులు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కొంచెం బాగా ఎదిగి రూట్స్ అవన్నీ బాగా వచ్చిన తర్వాత మనం తీసి మళ్ళీ వేసేసుకుంటే వేరే దగ్గర మనకి బాగుంటుంది అనమాట. డైలీ యూసేజ్కి ఉంటుంది అనమాట. సో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మునగనమాట, మునగ చెట్టు మన ఇంట్లో సరిపడగా మనకి వాడుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి వేసాను అనమాట. అది ఇలా అయితే ఎదిగింది. ఇంట్లో మునగ చెట్టు కరివేపాకు ఉంటే మంచిది కదా. మునగలో చాలా వాల్యూస్ అయితే ఉంటాయి. సో మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే టొమాటో అనమాట. ఇవన్నీ దగ్గరికి వచ్చి సెపరేట్ చేయాలి. ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. స్టార్టింగ్ కాబట్టి ఫ్లవర్స్ తీసేయాలో ఉంచాలో తెలియదు. తీసేస్తే మళ్ళీ పక్కన బ్రాంచెస్ వచ్చి హై ఈల్డ్ వస్తుందేమో అని చెప్పి చూస్తున్నాను. ఏదో ఒకటి చేస్తాను. ఇది బెండ. ఇది కూడా తోటకూర అనమాట. ఇది ఒక రకం తోటకూర. అయినా కొమ్మలు పెట్టాను. కొమ్మలు ఎండలకు అన్నీ చనిపోయినాయి. కొద్దిగా ఉంది. ఆ కొద్దిగా కూడా మళ్ళీ ఇప్పుడు క్లైమేట్ కండిషన్స్ బాగుండడం వల్ల చిగురులన్నీ వస్తున్నాయి అన్నమాట. వచ్చి ఇలా స్ప్రెడ్ అవుతుంది. చూస్తున్నారు కదా తోటకూర. ఇది ఎంత బాగా వచ్చిందో. వండాను ఆల్రెడీ ఒకసారి. చాలా టేస్టీగా ఉంది. మంచిగా బ్రాంచెస్ ఇవన్నీ బాగా వచ్చాయి. సో చూస్తున్నారా హెల్దీ తోటకూర. ఫ్రెష్గా ఉంది కదా, చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇది రెడ్ తోటకూర. ఈ సీడ్స్ అవన్నీ వేసాను. బాగుంది కదండి. ఇది కూడా హెల్దీగా ఉంది. కట్ చేసేస్తాను. కట్ చేసి ఒకసారి వండేస్తాను. ఇవే మొక్క అసలు తెలియడం లేదండి. అసలు ఇలా మొత్తం అంతా ఫ్లవరింగ్తో ఉంది. ఏంటో తెలియట్లేదు. చాలా మొక్కలు అయితే వచ్చినాయి. ఉంచాలో తీసేయాలో తెలియట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూస్తున్నా కదా జామదుంపలు అనమాట. జామదుంపలు పెడితే ఈ ఆకులన్నీ ఇలా వచ్చినాయి. కొన్ని బాగాలేదు, కొన్ని బాగున్నాయి. ఈ మనం దుంపలు వస్తాయని కాకపోయినా ఈ ఆకులతో అయినా సరే వంట చేసుకోవచ్చు. ఈ ఆకుల్లో కూడా చాలా వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. రెసిపీ అయితే పోస్ట్ చేసి పెడతాను తర్వాత ఈ ఆకులతో చేసినప్పుడు. ఓకే, బాయ్.